హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఏపీ స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇక్కడైతే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 స్టాఫ్ నర్సెస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది, వేకెన్సీస్ ఎన్ని అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఏదైనా డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. ఇక్కడైతే మనకి ఆన్లైన్లో ఫామ్ అనేది ఇచ్చారు. ఇక్కడ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2025 జోన్ 1 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడి, ఓకే, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత ఫాదర్ నేమ్, ఇలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫామ్ ఎలా ఓపెన్ చేయాలని నేను చెప్తాను మళ్ళీ. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్లో మనకి ఇక్కడ చూసినట్టయితే స్టాఫ్ నర్స్కి సంబంధించింది. ఇక్కడ జోన్ 1లో వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 106 ఉన్నాయి. ఓకే, జనరల్ నర్సింగ్ క్వాలిఫికేషన్, ఇది క్వాలిఫికేషన్లో జనరల్ నర్సింగ్ ఆర్ మిడ్ వైఫ్ ఆర్ బిఎస్సి నర్సింగ్, దీంట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. చేస్తే మనం ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే జోన్ 2లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు 115. ఓకే, నెక్స్ట్ జోన్ 3లో 44 ఉన్నాయి. జోన్ 4లో 150 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి స్టాఫ్ నర్స్కి సంబంధించింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 17/1/25 5 PM లోపల మనము అప్లై చేసుకోవాలి. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయిపోయింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years ఉంటుంది. ఓకే, 42 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీసెస్ మెన్స్కి 3 years, అలాగే డిఫరెంట్ ఏబుల్ పర్సన్కి వచ్చేసి 10 years. ఓకే, అలాగే 10 years వరకు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్కి 10 years ఉంటుంది. 52 years వరకు వీళ్ళు రాసుకోవచ్చు. ఫీ వచ్చేసి మనకి ఓసీకి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్కి 300 రూపీస్ అనేది మనము పే చేయాలి. మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే టోటల్ మార్క్స్ 100కి తీసుకుంటారు. అందులో 75% విల్ బి అలొకేటెడ్ ఫర్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఎక్విప్మెంట్స్ క్వాలిఫికేషన్. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అంటే అగ్రిగేట్గా మనకి వచ్చిన మార్క్స్ను వే చేసుకొని 75% దాంట్లో నుంచి తీసుకొని మనకి మార్క్స్ అనేవి కలుపుతారు అనమాట. 10 మార్క్స్కి 1 మార్క్ కలుపుతారు. అలాగే మనకి వెయిటేజ్ అనేది ఇస్తారు ఇక్కడ. అలాగే మనకి వెయిటేజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్, ఓకే, ఎంప్లాయ్మెంట్ చేసిన కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎక్కడైనా వర్క్ చేస్తే కోవిడ్ టైంలో కూడా వర్క్ చేసిన వాళ్ళకి ఇక్కడ 2.5 మార్క్స్ 6 మంత్స్కి 2.5 మార్క్స్ కలుపుతారు. ఎక్కడ అంటే కదా ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 2 మార్క్స్ కలుపుతారు 6 మంత్స్కి, రూరల్ ఏరియాలో చేసిన వాళ్ళకి. అలాగే అర్బన్ ఏరియాలో చేసిన వాళ్ళకి 1 మార్క్స్ మాత్రమే కలుపుతారు. ఇది వెయిటేజ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేస్గా ఎంప్లాయీస్గా మనం చేసి ఉంటే వెయిటేజ్ అనేది కలుపుతారు అనమాట. అలాగే మనకి సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ మనం పెట్టాలి అంటే ఎస్ఎస్ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, బర్త్ కోసం అనమాట, బర్త్ ఎప్పుడు అనేది డేట్ ఆఫ్ బర్త్ కోసం. తర్వాత పాస్ సర్టిఫికేట్ ఏవేవి ఉన్నాయో అవన్నీ పెట్టాలి మనము. నెక్స్ట్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, అంటే బిఎస్సి నర్సింగ్ అన్నాం కదా అక్కడ, అవి దానికి సంబంధించింది. ఇంకా ఏమైనా స్పోర్ట్స్ ఉన్నాయని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, స్టడీ వచ్చేసి మనకి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఇక్కడ ఏంటంటే మనకి లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనము జోన్ 1 అనుకోండి, జోన్ 4కి అప్లై చేయాలి అనుకుంటే కన్నా నాన్ లోకల్ కిందకి వస్తాం. జోన్ 4 వాళ్ళు జోన్ 3లో అప్లై చేసుకోవాలంటే నాన్ లోకల్ కిందకి వస్తారనమాట. అలాగే కన్సిడర్ చేయడం కోసము ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అయితే కానీ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అలాగే డిజేబుల్డ్ పర్సన్కి వచ్చేసి సదరం సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది, అది పెట్టాలి మనము. ఓకే, ఎనీ అదర్ సర్టిఫికేట్స్ అంటే రిలేటెడ్ స్పోర్ట్స్కి రిలేటెడ్ కానీ ఎన్సీసీ రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటే కానీ అటాచ్ చేసి పెట్టేయచ్చు అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనము
ఫీజు వచ్చేసి డీడీ తీయాలి. ఆ డీడీ అంటే ఒకసారి చూద్దామని ఇక్కడ డీడీ తీయాలి. ఇక్కడ జోన్ వైజ్ చూస్తే కానీ ఇది జోన్ వైజ్ నోటిఫికేషన్. ఇది ఇక్కడ మనకి స్టాఫ్ నర్సింగ్ 25 ఈ జోన్ వచ్చేసి మనకి గుంటూరు రిలేటెడ్ వచ్చింది మనకి. ఇక్కడ జోన్ వచ్చేసి మనకి జోన్ 4. ఓకే, ప్రాంతీయ సంచకుల వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జోన్ 4. జోన్ 4లో ఇది నోటిఫికేషన్ 150 ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనము 150 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతిదీ ఉంటుంది. జోన్ 4 ఉంటుంది, జోన్ 1 ఉంటుంది, జోన్ 2 ఉంటుంది, అన్నీ ఉంటాయి. జోన్ 4ది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు డీడీ ఉంటుంది. ఇక్కడ ఫీజు ఎలా పే చేయాలి అనేది ఇదంతా మనం చెప్పింది. కిందికి వస్తే మనకి ఫామ్స్ ఇవి. ఓకే, అప్లికేషన్ ఫామ్ అంటే ఫిజికల్గా హార్డ్ కాపీస్ మనం ఫిల్ చేసేసి పంపించాలి. ఇక్కడ దీంట్లో మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, మొబైల్ నెంబర్, ఫాదర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డీడీ ఉంటుంది. ఫీ పర్ అప్లికేషన్ ప్రాసెస్ 700 వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి, రిమైనింగ్ వాళ్ళకి ఓసీ క్యాండిడేట్ అండ్ 500 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 500 రూపీస్. ఇది అప్లికేషన్ మస్ట్ పే ద ఫీ బై వే ఆఫ్ క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మనం పే చేయొచ్చు. లేదంటే అయినా యూపీఐ మోడ్లో ఫోన్పే ద్వారా అయినా చేయొచ్చు. లేకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయినా తీసి డీడీ ద్వారా అయినా మనము డీడీ తీస్తే కన్నా ఇన్ ద ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప ఆ పేరుతో డీడీ తీసి మనము డీడీ నెంబర్ అనేది మనము అక్కడ వేయాలన్నమాట. ఇది మనకి ఫామ్, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది ఫామ్. ఈ ఫామ్కి సంబంధించిన లింక్ కూడా మీకు నేను బయోలో పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది ఫామ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ లింక్ ఆన్లైన్లో ఎలా మనం అప్లై చేయాలి అనేది ఇక్కడ చూద్దాము. ఓకే, wordpress.com అని క్లిక్ చేయండి. లేదంటే కన్నా నరేంద్ర SVST వర్డ్ప్రెస్ అని ఉంటుంది. లేదంటే wordpress.com అని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి కింద స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ మనకి ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, HTTPS అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఫామ్లో మనకి ఇక్కడ స్టాఫ్ నర్సింగ్ రిక్రూట్మెంట్ 25 జోన్ 1 అనేది ఇక్కడ స్విచ్ అకౌంట్ అనేది కదా, ఇది మన జీమెయిల్ ఐడి. ఇది లేకుంటే కన్నా మనము స్విచ్ అకౌంట్ ఓపెన్ చేసేసి మనకి సంబంధించిన ఏదైనా మెయిల్ ఐడి ఉంటే కన్నా ఆ మెయిల్ ఐడిని మనము ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే, లేదంటే కన్నా అది మెయిల్ ఐడి మనది అనుకుంటే కన్నా ఓకే ఉండించండి. ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది ఎస్ఎస్సిలో మనకి 10th మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలాగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అని రాయండి. ఇక్కడ మెయిల్, ఫీమేల్ చూజ్ చేసుకుంటాము. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత క్యాస్ట్ SC, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్. ఓకే, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయినాం అనేది. ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ వేయాలి. ఫస్ట్ సెక్యూర్డ్ మార్క్స్ ఎన్నో వేయాలి. తర్వాత సెకండ్ ఇయర్వి, థర్డ్ ఇయర్వి, ఇలా మార్క్స్ అన్ని ఫోర్త్ ఇయర్వి. టోటల్ మార్క్స్ ఎంత, టోటల్ సెక్యూర్ మార్క్స్ ఎంత. పిహెచ్ కోటా ఏమైనా ఉంటే కన్నా ఎస్ అని పెట్టండి. పిహెచ్కి సంబంధించి ఏమైనా ఉంటే లేదంటే నీళ్ళు పెట్టేసుకుంటాము. ఓకే, స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ అని పెట్టండి. ఓకే, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. లోకల్, నాన్ లోకల్, ఇక లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్. ఓకే, లోకల్ ఏంటి మీకు, లోకల్ నాన్ లోకల్ ఇక్కడ చూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ వర్క్ కాంటాక్ట్, ఎవరైనా కాంటాక్ట్ చేస్తుంటే కాంటాక్ట్ అని పెట్టండి. కాంటాక్ట్ పెడితే వర్క్ ఏరియా ఎక్కడ చేశారని, ట్రైబల్, రూరల్ అని, అంటే ఇది మార్క్స్ కలపడం కోసం. పీరియడ్ ఆఫ్ వర్క్ ఎప్పటి నుంచి ఎక్కడి వరకు చేశారు. ఓకే, టోటల్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ ఎన్ని మంత్ చేశారు. ఇలాగ మనం ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద టోటల్ కాంటాక్ట్ అయిపోయింది. డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అని అడుగుతుంది. ఓకే, డీడీ తీయాలి. డీడీ తీస్తే డీడీకి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వేయండి, అమౌంట్ వేయండి. ఓకే, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ నేమ్ ఏంటో రాయండి. డీడీ డేట్, మొబైల్ నెంబర్ ఇవి వేసి సబ్మిట్ కొడితే మనకి ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మన మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడికి రిక్వెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మనము
స్టాఫ్ నర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫిల్ చేయడము, అలాగే మనకి ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ను కూడా మనం ఫిల్ చేసేసి పంపించాలి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.